హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే ఈరోజు మనము ప్రింట్స్ ఎలా తీయాలి, మనం చేసిన వర్క్ని ఎలా డివైడ్ చేసుకొని ప్రింట్స్ తీయాలనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేసిన తర్వాత లేయర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాల్సిన లేయర్ రాస్టర్ లేయర్. తర్వాత వెక్టర్ లేయర్ని యాడ్ చేస్తాము. సో ఇక్కడ ఎస్వి షేప్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. 9 2a తీసుకున్నాము. రైట్ క్లిక్ ఇచ్చేసి జూమ్ టు లేయర్స్. సో కరెక్ట్ ఆ లేయర్స్ దగ్గరికి వెళ్తాను. ఓకేనా. సో ఇప్పుడు సింబాలజీలోకి వెళ్ళేసి సింబాలజీలో అవుట్లైన్ సెలెక్ట్ చేసుకోండి. అలానే లేబుల్స్లో వచ్చేసి బిల్డింగ్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. బిల్డింగ్ ఐడి ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఐడి. సో ఆబ్జెక్ట్ ఐడి వచ్చి ఏదో కలర్ విజిబిలిటీ బట్టి తీసుకోండి. ఓకేనా, మనం విజిబుల్గా ఉండాలి ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత. ఓకే, సో సైజ్ 10 తీసుకున్నాను. సో అప్లై. ఓకే, ఓకేనా. సో వన్స్ ఇలా ఉన్న తర్వాత Ctrl+P ప్రింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ లేఅవుట్ అని వస్తుంది. అదే మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా లేఅవుట్ ఉంటే డైరెక్ట్గా ఆ లేఅవుట్నే లోడ్ చేయొచ్చు అనమాట. సో Ctrl+P ఇచ్చిన తర్వాత మనకి ఏ సైజు A2 కదా, A2 తీసుకున్నాం. ఓకే, సో A2లో ఇదనమాట. సో ఫస్ట్ మీరు పైన క్లిక్ ఇస్తే పేజ్ ప్రాపర్టీస్. సో A2 సెలెక్ట్ చేసుకొని యాడ్ మ్యాప్. సో యాడ్ మ్యాప్లోకి వెళ్ళేసి సో ఇది ఇలా చేసిన తర్వాత ప్రింట్ ఇవ్వండి. గో టు ప్రింట్, లేఅవుట్ ప్రింట్. ఫస్ట్ మనం పీడిఎఫ్ చేస్తున్నాం, ప్రింటర్ లేదు కాబట్టి. సో ప్రింట్ టు ఫైల్, ప్రిఫరెన్సెస్, ల్యాండ్స్కేప్లో పెట్టినట్టు ల్యాండ్స్కేప్. ఓకే, తర్వాత పేజెస్ 1, నెంబర్ ఆఫ్ కాపీస్ 1. ఓకే, అప్లై, ప్రింట్. ఎక్కడ ప్రింట్ ఇవ్వాలని అడుగుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే డెస్క్టాప్ మీద 9 2a అని పెట్టించాను. సేవ్. సో ఇక్కడ ప్రింటింగ్ జరుగుతూ ఉంది. సో కంప్లీట్ అయింది. ఓపెన్ చేసి చెక్ చేయాలి. సో ఇప్పుడు చూడండి. సో వి గాట్ ద ప్రింట్. సో ఈ విధంగా మనము ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి ప్రింట్స్ తీసుకోవాలి మనం చేసిన బిల్డింగ్ ఫుట్ ప్రింట్స్కి. ఓకేనా, థ్యాంక్ యూ.